ఈ మధ్యలో మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో కొంతమంది బాధితులు వచ్చేసి బ్యాంక్ మేనేజర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి హిందీలో మాట్లాడారు. మా పిన్ నెంబర్ అడిగితే మేము చెప్పినామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు కూడా కట్ చేసుకున్నారు వాళ్ళు. ఇటువంటి కాల్స్ ఎవరికైనా వచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్ని మాడుతున్నాను కానీ, బ్యాంకు సిబ్బంది మాడుతున్నాను కానీ, మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు నెంబర్ చెప్పమన్నప్పుడు దయచేసి వాళ్ళకు రెస్పాండ్ కాకూడదు. ఈ విధంగా ఫోన్ చేసిన వాళ్ళు కేవలం చీటర్స్ మాత్రమే. ఏ బ్యాంక్ మేనేజరు, ఏ బ్యాంక్ ఎంప్లాయీ కూడా మీ ఏటీఎం నెంబర్ కానీ, ఏటీఎం పిన్ కార్డు కానీ, పిన్ నెంబర్ కానీ అడగడం జరగదు. అది బ్యాంకు రూల్స్కి విరుద్ధం. ఎవరైనా అట్లా అడిగిన్లు అంటే వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పేసి మీరు గుర్తించాలి. మీరు నెంబర్ చెప్పిన మరుక్షణం మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటారు. మరి ప్రమాదం ఉన్నది. మరి కేవలం ఈ 15 రోజులలోనే 3 ఏటీఎం చీటింగ్ కేసులు నమోదైనాయి పోలీస్ స్టేషన్లో. మరొకరి అకౌంట్లో 50,000, ఒకరి అకౌంట్లో 31,000, ఇంకొకరి అకౌంట్లో 49,000. ఈ విధంగా పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మరి ఈ విధంగా ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి మరి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఇది పబ్లిక్కి ఇష్యూ చేయడం జరుగుతున్నది. దయచేసి ఇటువంటి ఫేక్ కాల్స్కి ఎవరు రెస్పాండ్ కాకూడదని చెప్పి మా మనవి. థ్యాంక్ యూ.